హలో గైస్, ప్రస్తుతానికి కోరింగా వైల్డ్ సెంచురీలో ఉన్నాం. భలే ఉన్నాయి ఇవి. ఏం గుర్తు చేస్తారంటే ఛత్తీస్గఢ్ వైపు ఉన్న మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉంటాయి చూడండి, వాటిని గుర్తు చేస్తాయి. అండ్ చూడొచ్చు ఇటు సైడ్ ఈ ప్రదేశాలు. బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎర్లీ మార్నింగ్ ఉంటుందా లేదా అని. బట్ ఓపెనింగ్ టైం 9 o'clock. సో చూద్దాం. ఎట్లనో బాగా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం కాబట్టి 1 hour ఎక్స్ప్లోర్ చేసి, కుదిరితే బోట్ రైడ్ కూడా ఉంది, అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో వెళ్ళిపోతాం లోన్కి. ఇంకా ప్రస్తుతానికి ఇది కోరింగా వైల్డ్ సెంచురీ అనమాట. ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా ఉంటాయి. వుడెన్ పాత్ ఉంటుంది అండ్ కొన్ని సార్ట్ ఆఫ్ హట్స్ లాగా ఉంటాయి. అదంతా మొత్తం వుడ్తో తయారు చేసింది. బోట్స్ కూడా కొన్ని ఉంటాయి. సరే ఇంకెళ్ళిపోదాం. అటు సైడ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. వస్తున్నప్పుడు బేసిక్గా నేను రికార్డ్ చేయలేదు. ఎగ్జిట్ అయ్యే టైంలో అది చూపిస్తాను నేను. సరే వెళ్ళిపోదాం రండి. ఇటు సైడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ కదా, మోస్ట్లీ లంచ్ టైం ఆ టైంకి ప్రిపేర్ చేసి ఓపెన్ చేస్తారేమో. ప్రస్తుతానికైతే ఫుల్ నిర్మానుష్యంగా ఉంది. మంచు పట్టింది గట్టిగా, చూడొచ్చు మొత్తం వెట్ అయిపోయింది కింద. ఇక్కడ చూడండి, ఒక గండు పిల్ల ఉంది బేసిక్గా చేపను పట్టుకొని. నాకు ఇప్పటికీ అర్థం కాదు, టామ్ అండ్ జెర్రీలో కూడా టామ్ ఫిష్ని చూస్తే బాగా టెంప్ట్ అయిపోద్ది. అలానే చాలా మూవీస్లో రిఫరెన్సెస్ చూపిస్తారు క్యాట్కి ఫిష్ అంటే ఇష్టం అని. నేను చిన్నప్పుడు ఏదో చూసేసాను కానీ నాకు ఆ లాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే, ఇక్కడ చూస్తే క్యాట్ ఫిష్ని తింటున్నట్టు, అంటే పట్టుకుని వెళ్ళిపోతున్నట్టుంది. అండ్ ఇటు చూస్తే ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. బేసిక్గా అటు నుంచి కూడా ఇంకొక ఎంట్రీ ఉంది, అలా కూడా నడుచుకుని రావచ్చు. కాకపోతే మనం ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం. ఎగ్జిట్ అయ్యేటప్పుడు అట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చులే అనేసి. ఒలివ్ రెడ్లీ అనేసి ఒకటి ఉంది, దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసి పెట్టారు. బహుశా ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ కొంచెం ఇట్లా వస్తే ఎంట్రన్స్ కూడా భలే ఉంది. ఎంట్రన్స్ కూడా మంచి కాంట్రాస్ట్గా ఒక వుడ్ ఫీలింగ్తో. ఇది ఒరిజినల్ వుడ్, ఇది ఒరిజినల్ వుడ్డే. దానిపైన కొంచెం తయారు చేశారు ఫినిషింగ్ వర్క్ ఇదంతాని. ఇక్కడ చూస్తే వుడెన్ బ్రిడ్జెస్ ఉన్నాను కదా, వుడెన్ పాత్స్ అట్లాగా. ఇది బాగానే ఉంది, కేబుల్స్తో తయారు చేశారు. బాగుంది, చూడడానికి బాగుంది. మీరు కనుక ఇటు చూసుకుంటే కింద చూడండి, చక్కగా ఉంది. అంటే ఏదో కేరళ ఆ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ మనకి ఇస్తుంది. ఫుడ్ రైడ్ స్పాట్కి అయితే వచ్చాం కానీ క్రౌడ్ లేదు, సో టైం పట్టేటట్టుంది. ప్రస్తుతానికైతే ఫిషర్మ్యాన్స్ తిరుగుతున్నారు లోన. చూడడానికి బాగుంది, కొంచెం వెచ్చగా ఉంది. ఎందుకంటే ఉదయం అంతా చలిలో ట్రావెల్ చేసి వాట్ ఫ్రోజన్ అనమాట, ఫ్రీజ్ అయిపోయింది. మొత్తం కొంతసేపు వెయిట్ చేస్తాను, ఇంకేమైనా క్రౌడ్ వచ్చింది అనేసి అంటే కనుక బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. లేదు అనేసి అంటే నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా మూవ్ అయిపోతాం. ఒక స్పాట్ కోసం వెతుకుతున్నాను. బేసిక్గా స్పాట్ అయితే దొరకట్లేదు. అక్కడ మంచిగా పిక్స్ తీసుకున్నా లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు. సో చెక్ చేస్తున్నా స్పాట్ ఎక్కడ ఉందో ఏంటో, అడిగితే ఎక్కడెక్కడైనా చూడొచ్చు. బోట్స్, ఫిషర్మ్యాన్స్ ఎట్లా తిరుగుతున్నారు. అండ్ చెట్లు చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉందో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. వైడ్ యాంగిల్ చూడొచ్చు ప్లేస్ ఎంత బాగుందో. నాకైతే పడుకుని పోవడం అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన గాలికి. చూద్దాం, అలా ముందుకెళ్దాం. బోట్స్ దగ్గరికి అయితే వచ్చాం, ఇంకా క్రౌడ్ అయితే గ్యాదర్ అవ్వలే. ఆల్మోస్ట్ ఒక 20 minutes అట్లానే టైంపాస్ చేసి ఫొటోస్ తీసుకున్నాం. కానీ అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా, చాలా తక్కువ మంది వస్తారు. సో ఇలా ఉంది. దగ్గరికి తీసుకుని వెళ్దామంటే కొంచెం స్టంటే చెయ్యాలి. ఇక్కడ చాలా గ్యాప్ వచ్చిందన్నమాట.
సో అందుకు సరే ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఈ ఏరియా వైపు కూడా చూసుకోవచ్చు. ఇదంతా కొంచెం రెస్ట్ ఏరియా అనమాట. అంటే వచ్చేవాళ్ళు ఇక్కడ గ్యాదర్ అవుతారు. అండ్ లేటర్ లైక్ మనకి షెల్టర్ కూడా ఉంది, కొంచెం రెస్ట్ ఏరియా కూడా ఇది. సో బాగుంది, కాకపోతే ఎర్లీ మార్నింగ్ కదా, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ క్రౌడ్ టు బి గ్యాదర్డ్. సో చూద్దాం. ఇంకా మాకు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి. ఆల్మోస్ట్ 100 km ఉంది. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకా టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. స్పాట్స్ కోసం వెతికాను కానీ అదైతే దొరకట్లేదు. ఐ ఫౌండ్ సంథింగ్, హ్యావ్ టు చెక్ నౌ. ఈ ఫౌండ్ దట్ స్పాట్. బేసిక్గా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అంటే వాష్రూమ్స్ అండ్ టికెట్ కౌంటర్స్ అని వగేరా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో అందుకు అటు సైడ్ వే బ్లాక్ చేశారు. సో ఫైనలీ వీ ఫౌండ్ దట్ స్పాట్. ఈ వే చూస్తున్నారు కదా, రండి వెళ్దాం. లాస్ట్ టైం ఇక్కడే మంచిగా ఒక చిన్న రీలోడ్ చేశాను, బట్ ఇప్పుడు యూట్యూబ్లో మొత్తం ఒక సార్ట్ ఆఫ్ వీడియోనే చేద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయా. ఇవే చూపిస్తూ రెండు వెళ్ళిపోదాం. అన్ఫార్చునేట్లీ చాలా ఆశతో వచ్చాను కానీ ఎగ్జైట్మెంట్తో వచ్చాను. ఎందుకంటే 2 years తర్వాత రావడం ఇదే అనేసి చెప్పి. 2 years 2023 ఇదే టైంకి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు లాంటి ఇల్లుని తీసేశాడు. ఇల్లుని కాదు, ఒక సార్ట్ ఆఫ్ హట్లా ఉండేది, చక్కగా బెంచెస్ అయ్యి ఉండి పిక్స్ తీసుకోవడానికి. అది నా ఫొటోస్ అక్కడ నేను డిస్ప్లే చేస్తాను. చాలా ఎక్స్పెక్ట్ చేశాను మా చెల్లికి కూడా మంచి పిక్స్ తీద్దామని. అన్ఫార్చునేట్లీ మా చెల్లి చాలా అన్లక్కీకి వెళ్ళని నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి, రికార్డ్ చేస్తుంది మా చెల్లి. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో మీకైతే చూపించలేను ఆఫ్ కెమెరాలో. నిరుత్సాహంతో ఇంకా ముందుకెళ్ళక్కర్లేదు, ఇంకా తిరిగి వెళ్ళిపోవడం. ఇంకా చాలా ఉంది కానీ మాకైతే ఇప్పుడు సమయం లేదు. మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి కాబట్టి మా జర్నీ. సో వెళ్తున్న దారిలో అక్కడ ప్లాంట్స్ అండ్ సమ్ అదర్ లైక్ బర్డ్స్ ఉంటాయి, అది చూపించి వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. ఫ్లవర్స్ ఉన్న స్పాట్కి అయితే వచ్చాను కానీ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని, కాకపోతే లాక్ చేసి ఉంది, కేజ్ ఇంకా ఓపెన్ చేయలేదు. లోన బటర్ఫ్లైస్ కూడా తిరుగుతున్నాయి, చూపిద్దాం అనుకున్నా. అన్ఫార్చునేట్లీ ఇది కూడా లాక్ చేసింది. వచ్చిన టైమింగ్ అటువంటిది. ఇక్కడ బర్డ్స్ ఉండాలి కానీ తీసేశారు. ఏంటో వచ్చిన టైమింగ్ ఏమో తెలియదు కానీ చూపించడానికి ఏది అవ్వట్లేదు. వచ్చిన టైమింగే బాగాలేదేమో, ఏం చూపించడానికి అవ్వట్లేదు. బట్ సమ్వేర్ అరౌండ్ లైక్ 1 hour అంటే టైంపాస్ చేసేసాం, ఇంకా వెళ్ళిపోతాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఆ బెల్ ఐకాన్ మాత్రం యాక్టివ్ చేసి పెట్టుకోండి. నా లాంగ్ లెంత్ వీడియోస్ చాలా కాలం తర్వాత వచ్చింది కదా, సో చూద్దాం. నేనైతే ఊరొచ్చాను, ప్లాన్ చేస్తాను ఇంకా రానున్న రోజుల్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా చూపించడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.